నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. సెప్టెంబర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాటు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో రాష్ట్రంలో మొదటి స్థానంలో కరీంనగర్. నగర్ మేయర్, కమిషనర్లకు అభినందనలు తెలిపిన మంత్రి గంగుల. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి, పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి. వరంగల్లో సీడ్ గణపతి విగ్రహాల పంపిణీ, విత్తన గణపతిని పూజించాలని కోరిన దాస్యం వినయ్ భాస్కర్. చిత్తూరు కలెక్టరేట్ ఎదురుగా ఏఐటీసీ నాయకులు ధర్నా, గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్కి వెళ్తే సెప్టెంబర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాగంగా ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకున్నది. సమావేశాలు దాదాపు 20 రోజుల పాటు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో ప్రజాప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ్యులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచన చేశారు. అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న చైర్స్ కంటే 40 చైర్స్ ఎక్కువ వేస్తే అందరూ సభ్యులు భౌతిక దూరం పాటిస్తూ కూర్చోవడానికి వీలుంటుందని అధికారులు ఒక అంచనాకి వచ్చారు. పన్నులన్నీ ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలని అధికారులకు స్పీకర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ 2020లో కరీంనగర్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. బెస్ట్ సిటిజన్ ఎల్ఈడి ఇనిషియేటివ్ కేటగిరీలో దేశంలో మొదటి స్థానం దక్కించుకుంది. దేశం మొత్తం మీద స్వచ్ఛ సర్వేక్షణ్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి 72వ ర్యాంకు దక్కించుకోవడం పట్ల మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ సునీల్ రావు, కమిషనర్ వల్లూరు క్రాంతి, పలువురు కార్పొరేటర్లతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం స్వచ్ఛ సర్వేక్షణ్ జాతీయ స్థాయిలో కరీంనగర్ నగరానికి 72వ ర్యాంకు వచ్చిన సందర్భంగా మేయర్ సునీల్ రావు, కమిషనర్ క్రాంతి, డిప్యూటీ మేయర్ చెల్ల స్వరూపరాణి, హరిశంకర్, పాలకవర్గ సభ్యులకు మంత్రి అభినందనలు తెలిపారు. జవాబుదారీగా వ్యవహరించడం, కలిసికట్టుగా పనిచేయడం వల్లే కరీంనగర్కి ఇలాంటి ర్యాంకింగ్ వచ్చిందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో కరీంనగర్ మంచి ర్యాంకు సాధించిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి జనవరి మాసంలో రాష్ట్రంలో, దేశంలో ఉన్న నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలలో శానిటేషన్లు కానీ, సిటిజన్ చార్టర్స్ కానీ, పౌర సరఫరాలకు సంబంధించిన సేవలు ఎలా ఉన్నాయని చెప్పి ప్రతి సంవత్సరం ఒక ర్యాంకింగ్ ఇస్తారు. ఆ యొక్క నగరపాలక సంస్థలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ప్రజలకు సేవలు ఎలా ఉపయోగపడుతున్నాయి, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆ ప్రభుత్వం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఆ నగర పాలక సంస్థ మీద ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్స్ను ఎలా పాటిస్తూ, ఎలా ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందియాలనే ఉద్దేశంతో ఈ యొక్క ర్యాంకింగ్ వ్యవస్థ మూలంగా ఈరోజు చూడడం జరిగింది. చాలా శుభ పరిణామం. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రభుత్వాలు చక్కగా లేక ఎప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుండే. కానీ తెలంగాణ రాష్ట్రం రావడం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడం వలన పల్లెలే కాదు పట్టణాల్లో కూడా ప్రజలు నివసించే విధంగా మెరుగైన సదుపాయాలు కలిగించాలి, మంచి సౌకర్యాలు కలిగించాలి, పల్లెల్లో నుంచి పట్టణాలకు రావాలి, అర్బనైజేషన్ పెరగాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ శానిటేషన్ నీట్గా ఉండాలి, ప్రజలకు మినిమం రిక్వైర్మెంట్ శానిటేషన్ కానీ, వాటర్ సప్లై కానీ ఇలాంటి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో చాలా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రావడం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిధులు ఇవ్వడం, ఫస్ట్ కరీంనగర్ మొత్తానికి శానిటేషన్ వరకు ఉండాలి, నీట్ సిటీ, క్లీన్ సిటీగా ఉండాలనే ఆలోచనతో ఫస్ట్ ఎప్పుడు క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ ఉంటుందంటే ఈ యొక్క నగరంలో ఉన్న రోడ్స్ అన్ని మంచి బ్రహ్మాండ కొత్త రోడ్స్ వేసుకోవాలి. మట్టి దుబ్బ ఎంత క్లీన్ చేసినా క్లీన్ కాదు. అందుకే బ్రహ్మాండంగా ఉన్న 14 కిలోమీటర్లతో పాటు
మిగతా ఇంటర్నల్ రోడ్స్ మొత్తాన్ని బ్రహ్మాండంగా బీటీ రోడ్స్ అండ్ సిక్స్ రోడ్ ఇవ్వడం జరిగింది. ఇక కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చిత్తూరు డీఎస్పీ ఈశ్వరరెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి, ఆలయ ఈవో వెంకటేష్, కాణిపాకం ఎస్ఐ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవాలు ఆగస్టు 22వ తారీఖు నుండి సెప్టెంబర్ 11 వరకు 21 రోజుల పాటు జరుగుతుంది. ఈ కాణిపాకంలో జరిగేటువంటి ఉత్సవాలకు ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరిగేది. కానీ ఈ సంవత్సరం కరోనా రీత్యా చాలా పరిమిత సంఖ్యలో స్వామివారి సేవలకు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజలు మాత్రము తక్కువ పరిమిత సంఖ్యలో ఆలోచిస్తూ చేసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారం ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినాయి. ప్రజలందరూ కూడాను దయచేసి మాస్కులు ధరించి ఆధార్ కార్డు తీసుకొని రావాలి. భౌతిక దూరం 6 అడుగులు పాటించి ఏర్పాటు చేయాలి. ఉచిత దర్శనానికి కూడాను కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రమే 1 గంటకు 300 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా 3000 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పరిమిత సంఖ్యలో భక్తులు రావాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ 21 రోజులు కూడా వాహన సేవలు బయట ఉండవు. మాడా వీధుల్లో కానీ గ్రామ ఉత్సవం కానీ ఉండదు. ఆలయ ప్రాకారం లోపల మాత్రమే జరుగుతాయి. కాబట్టి కేవలం దర్శనం మాత్రం ఉదయం 6 నుండి సాయంత్రం 7 వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 8 తర్వాత ఎవరు కూడా ఇక్కడ ఉండడానికి లేదు, అది తెలుసుకోవాలి. గదులు సౌకర్యం ఉంది. అవి కూడాను మేము ఒక 50% వరకు మాత్రమే కేటాయిస్తాం. అన్ని గదులు కూడా కేటాయించడానికి వీల్లేదు. కాబట్టి అవసరమైన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు చేస్తున్నాము. కాకపోతే గతంలో ఉన్నంత లేకుండా పరిమిత సంఖ్యలోనే ఈసారి కౌంటర్లో ఏర్పాటు చేస్తాం. అన్నదాన కార్యక్రమం 1000 మందికి రోజుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. ఇక్కడ భోజనము వడ్డించడం జరగదు, పాకెట్స్ రూపంలో అరేంజ్ చేస్తాం. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు సీట్ గణపతి విగ్రహాలను అందిస్తున్నామని కూడా చైర్మన్ మరి యాదవ్ రెడ్డి తెలిపారు. ఈ విగ్రహాలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందులో భాగంగా విత్తన గణపతిని పూజించాలని ప్రజలను కోరారు. 3000 సీట్ గణపతి విగ్రహాలను కాలనీల్లో ఇంటింటికి అందిస్తామని చెప్పారు. పంపిణీ కార్యక్రమాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలకు అందియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారి నేతృత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. పంపిణీ చేసి పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తరిగిపోయినటువంటి అడవులను తిరిగి పునరుద్ధరించాలని చెప్పి తెలంగాణకు హరితార కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా చేపట్టడం జరిగింది. ఇవన్నీ చూసి ఒకళ్ళు ఎత్తైనటువంటి వినాయకులను ప్రతిష్ఠించి దానికి రసాయనాలు ఉన్నటువంటి రంగులతోని అలంకరించి 9 రోజుల పాటు పూజించి ఈ రసాయన గుణాలు ఉన్నటువంటి వినాయకుడిని కూడా జలాశయంతో నిమజ్జనం చేస్తే ఉన్నటువంటి చెరువులు గుట్టల్లో నిమజ్జనం చేసిన తర్వాత అక్కడ దగ్గర ఉన్నటువంటి పక్షులు ఆ నీళ్లు సేవించి మరణించినటువంటి సందర్భాలు లక్షలాది ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మా యువతరం అంతా కూడా గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వినాయకులనే పూజిద్దాం, ప్రకృతిని రక్షిద్దాం అనే ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి విత్తన గణపతి స్ఫూర్తిగా తీసుకొని వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇంటింటా మరి మట్టి గణపతి అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా యువ మిత్రులందరూ కూడా అందజేయడం కాకుండా రేపు ఎల్లుండి అనేక మంది కాలనీ పెద్దలకు ఇంటింటా కూడా మా శ్రేణుల ద్వారా 3000 విత్తన గణపతులు వారు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఆ వినాయకుని అనుగ్రహంతో ప్రజలందరూ కూడా విజ్ఞానాలు తొలగిపోయి తద్వారా బంగారు తెలంగాణ నిర్మాణం కావాలి, ప్రజలందరికీ కూడా ఏ కష్టాలు ఎదురు కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా వినాయకుని ప్రార్థన.
ఇక గుంటూరు జిల్లా దాచపల్లి మండలంలో వినాయక చవితి పురస్కరించుకొని ఎవరు సామూహికంగా వీధుల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదని, విగ్రహాలను ప్రతిష్ఠించరాదని దాచపల్లి ఎస్ఐ బాలనాగిరెడ్డి సూచించారు. వినాయకుని విగ్రహాలు ఏర్పాటు చేయడం, సామూహిక ప్రార్థనలు నిర్వహించడం, మోహరం సందర్భంగా పీర్లను ఊరేగింపు వంటి వాటికి అనుమతులు లేవని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొహరం పండుగ కూడాను ఇదే విధంగా మొహరం కూడా చెప్తా ఉన్నాం. మొహరం సంబంధించి కూడాను పీర్లను ఊరేగించడం కానీ, పీర్లు ఊళ్ళలో తిరగడం కానీ జరగడానికి వీల్లేదు. ఎక్కడ కూడాను పీర్ల ఊరేగింపు, పీర్ల ఊళ్ళో జనాలందరూ కూడాను, పబ్లిక్ అందరూ అంటే భక్తులందరూ కూడాను గుడికి ఆహ్వానించి వారికి తీర్థప్రసాదాలు ఇవ్వడం కానీ, వారికి పూజకు అవకాశం ఇవ్వడం కానీ జరగడానికి వీల్లేదు. ఎవరైతే పీర్ల దగ్గర ఉంటారో ముజావర్ అవ్వచ్చు, ఇంకా ఎవరైతే ఆ పూజారులు ఉంటారో వాళ్ళ వరకు మాత్రమే పూజలు నిర్వహిస్తూ వాళ్ళు కూడాను మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎక్కడ కూడాను పీర్లను గుళ్ళలోంచి బయటకు తీసుకొని వచ్చి పూజా కార్యక్రమాలు జరపడం, ఊరేగింపు కానీ పీర్లను బయటకు తీసుకొచ్చి భక్తులందరినీ ఒక చోటగా సామూహికంగా ఒక గుంపుగా చేసే ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదు. ఈ విషయం కూడాను గతంలో తెలియపరుచున్నాం. మరొకసారి పండుగ దగ్గరికి వచ్చిన సందర్భంగా అందరికీ కూడాను మనవి చేసుకుంటూ తెలియపరుస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడాను మంచి మనసుతో చెప్పినటువంటి విషయాలను గౌరవించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడాను రానున్న మొహరం మరియు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా యొక్క పై అధికారులు చెప్పిన విధంగా నేను ఏవైతే మీకు సూచనలు చెప్పినానో వాటన్నింటినీ పాటిస్తూ ప్రజల యొక్క బాగుకు సహకరిస్తారని, ఆరోగ్యంగా ఉండడానికి ప్రజలందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుకుంటాం. ఇక చందానగర్ పరిధిలో భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం రంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్ అయాజ్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో హుడా కాలనీలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం రామచంద్రారెడ్డి కాలనీలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్తో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రంగారెడ్డి జిల్లా మైనార్టీ కన్వీనర్ హబీబ్ జానీ, ఎండి జావీద్ హుసేన్, జహంగీర్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు రాజీవ్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా రామచంద్రాపురం గెస్ట్ హౌస్ ముంగట రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి పూలమాలతో సత్కరించి, అలాగే ఆయన చేసిన సేవలకు కొనరాడి, ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఆయన ఎజెండా 18 సంవత్సరాల పిల్లలకు ఓటు హక్కు కలిగించిన ఘనత మన రాజీవ్ గాంధీ గారిదే. అలాగే కంప్యూటర్ గురించి క్యాబినెట్లో ఒప్పించి కంప్యూటర్ తీసిన నాయకుడు మన రాజీవ్ గాంధీ గారు. అలాంటి నాయకులకు మనము ఎల్లప్పుడూ శేర్లింగంపల్లి డివిజన్లో రాజీవ్ గాంధీ గారికి విగ్రహానికి మన తెలంగాణ మైనార్టీ వైస్ చైర్మన్ అయాజ్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా రాజీవ్ గాంధీకి పూలమాలతో సత్కరించి ఆయన చేసిన సేవలకు కొననాడి ఆయనకు ప్రజలకు వినిపించి మన కాంగ్రెస్ పార్టీకి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేయాలని ప్రజలకు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై ఇంద్ర. राजीव गांधी जिंदाबाद, राजीव गांधी अमर है, राजीव गांधी अमर है. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. नमस्ते, जय हिंद साथियों. मैं अयाज अहमद खान, वाइस चेयरमैन आरा डिस्ट्रिक्ट माइनॉरिटी डिपार्टमेंट. आज राजीव गांधी की जन्मदिन के मौके पर हम लोग माइनॉरिटी की डिपार्टमेंट, टीपीसीसी माइनॉरिटी डिपार्टमेंट जनाब शेख अब्दुल्ला सोहेल साहब की हिदायत पर आज हम लोग हमारे शेरलिंगमपल्ली कॉन्स्टिट्यूंसी में आज राजीव गांधी के स्टैचू पर फूलमाला अर्पित किए हैं. इस मौके पर हम राजीव गांधी के जो कारनामे जो करे थे उनके प्राइम मिनिस्टरशिप में, वो आज के दिन भी वही कायम है. जैसा कि वोटर एज लिमिट जो 18 साल करे थे और आईटी और टेलीकॉम डेवलपमेंट किए थे, कई लोगों को जॉब्स दिए थे, वैसा प्राइम मिनिस्टर आज तक हम नहीं देखे. वो इंडिया के वन ऑफ द यंगेस्ट प्राइम मिनिस्टर 40 इयर्स में वो प्राइम मिनिस्टर बने थे. చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలపై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి మాట్లాడుతూ
గత 3 సంవత్సరాల క్రితం దేశవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని మండిపడ్డారు. వారికి ఇచ్చే వేతనాలే ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. కార్మికులకు 6,000 నుండి కనీస వేతనాలను కూడా 19 నెలలుగా జీతాలు చెల్లించలేదని, సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా అవి కాగితాలకు పరిమితం అవుతున్నాయని విమర్శించారు. విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పచ్చదనాన్ని మెరుగుపరిచే విధంగా గ్రామాల్లో సేవ చేస్తున్నారని, వారికి ఐడెంటిటీ కార్డు ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గ్రీన్ అంబాసిడర్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా 19 నెలల జీతాలు ఇచ్చేటువంటి జీతాలే అరాకొరమైనటువంటి జీతాలు ఇస్తూ ఉన్నారు. 19 నెలల జీతాలు పెండింగ్ ఉంటే ఎట్లా వాళ్ళు ఇండ్ల బాడుగులు, వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ ఎట్లా జరగాలని చెప్పేసి ఈవేళ ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 19 నెలల జీతాలే కాకుండా రాజకీయ వేధింపులు విపరీతంగా విజయపురం మండలంలో రాజకీయ వేధింపులు చేసి కొంతమందిని ఒకరిని ఇద్దరిని గ్రీన్ అంబాసిడర్ కార్మికులను నిలిపేయడం జరిగింది. ఇంకా ఇతర మండలాల్లో జంబాడ్ అనేటువంటి ప్రాంతంలో కొంతమందిని నిలిపేయడం జరిగింది. కాబట్టి కార్వేట్ నగరంలో కూడా అదే జరుగుతూ ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎత్తుకుంటే కూడా మొత్తం కూడా రాజకీయ వేధింపులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. మేము ఏఐటీసీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు పెండింగ్ లో ఉన్నటువంటి 19 నెలల జీతాలు ఇవ్వాలి, ఐడెంటిటీ కార్డు ఇవ్వాలి, యూనిఫామ్ ఇవ్వాలి, వాళ్ళకు కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కార్మికుడు 8 గంటలు పనిచేస్తే 18,000 రూపాయలు ఇవ్వాలని, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్స్ పైన ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలరెడ్డి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చేపట్టిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ గారి 76వ జయంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో మరి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి పేదల పెన్నిధి ఆశాజ్యోతి రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ మరణాంతరం ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించి గొప్ప గనుడు రాజీవ్ గాంధీ గారు. మరి బ్యాంకుల జాతీయకరణ కానీ, ఈ కంప్యూటరీకరణ కానీ దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి గొప్ప గనుడు రాజీవ్ గాంధీ గారు. మరి వారిని ఎల్టీటీ ఉగ్రవాదులు ఆ రోజు తమిళనాడులో బ్లాస్టింగ్లో చంపడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. అయినప్పటికీ వాళ్ళను వదిలేసి వాళ్ళకు శివభిక్ష కూడా పెట్టినటువంటి ఘనత వారి కుటుంబానికి చెందింది. మరి వారి యొక్క సేవలు చాలా మంచిగా ఉండే. మరి అతని సేవలు అందుకోలేకపోయినా మరి మనం అతని ఆశయాలను మనం ముందు కూడా తీర్చాలని చెప్పి మనం కొనసాగించాలి అని చెప్పి చెప్తా ఉన్నాం. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు దేశంలో పేదరికం బాగా ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీకి రావాలనేటువంటి ఉద్దేశంతో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చి దాదాపు 29 సూత్రాలను ప్రవేశపెట్టి ఆ రోజు పంచాయతీలను, ఈ గ్రామ పంచాయతీలను బలోపేతం చేశారు. హెచ్జేఆర్వై కానీ, పిఎంఆర్వై కానీ ఇవన్నీ సంస్కరణలు దేశంలో వినూత్నమైనటువంటి పథకాలను తీసుకొచ్చినటువంటి గొప్ప నేత రాజీవ్ గాంధీ గారు. ఆ రోజు యువనాయకత్వం దేశానికి అవసరం. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీ గారు దేశానికి ఎనలేని సేవ చేశారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని గణేష్ ఉత్సవ కమిటీలకు సిఐ నరసింహారెడ్డి, ఎస్ఐ ధర్మేష్ పలు సూచనలు చేశారు. కరోనా నేపథ్యంలో భాగంగా సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని, మాస్కులు ధరించాలని, సామూహిక కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. అందరూ అన్ని మతస్థుల వాళ్ళకు కూడా మనం అప్పీల్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క రిలీజియస్ ఏవైతే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ నుంచి తీసుకుంటే అన్ని మతాలకు సంబంధించి పోలీసు వారికి అన్ని మతాల వాళ్ళు సమానమే.
ప్రజల యొక్క ఆరోగ్యం ఇంపార్టెంట్. రేపు ప్రజలతో పాటుగా మీతో పాటుగా మా పోలీస్ స్టేషన్లో కూడా చాలా మందికి కరోనా ఎఫెక్ట్ జరగడం జరిగింది. అంటే ప్రజలందరిలో కూడా పోలీసులు భాగం. పోలీసు యొక్క పనిలో కూడా ప్రజలందరి కూడా బాధ్యత. అదంతా మీరు గమనించాలా. ప్రజా ఆరోగ్యం అనేది కేవలం పోలీసులకు ఆరోగ్య శాఖకు చెందినటువంటి విషయం కాదు. అదందరూ కూడా మన బాధ్యత. మన బాధ్యతను గుర్తెరిగి ఈరోజు మనం భారతదేశం కూడా వేరే దేశాల కంటే కూడా కరోనాలో కొద్దిగా మెరుగైన పరిస్థితి ఉంది అంటే అది మన ఆచార వ్యవహారాలు, మన సాంప్రదాయాలు, మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క జీవన విధానమే మనల్ని గట్టెక్కించింది. ఈ కరోనా వల్ల కూడా మన సమాజానికి, మన దగ్గర ఉన్న వాళ్ళకు కూడా మన పూర్వ ఆచార వ్యవహారాలను అవహేళన చేసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి ఆలోచన చేసుకునే పరిస్థితి ఈరోజు కరోనా వల్ల కలిగింది. కావున మనము మనల్ని వేరే వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాలి. మనం వేరే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అనకూడదు. మనల్ని వేరే వాళ్ళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు మన దారిలో నడవాలి. కనుక ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని కొద్దిగా దూరపు ఆలోచనతోటి ఒకసారి ఆలోచన. ఇక కరీంనగర్ జిల్లాలో వరద ముంపు కారణంగా నారాయణపూర్ గ్రామస్తులు ఎదుర్కొంటున్న వరద నీటి సమస్యలపైన, నష్ట పరిహారం చెల్లింపులపైన తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర నాయకుడు రోడ్ల శ్రీధర్, మీడియా సెల్ పార్లమెంట్ అధ్యక్షుడు బిరెడ్డి కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. అది మీరు ఒక్కసారి విజిట్ చేసిందంటే వాళ్ళు అయితే 30 houses 35 houses లేదా ఊరు మొత్తం అనేది కానీ మన చేతిలో లేదు. వాళ్ళే మొత్తం అడుగుతున్నారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు లాస్ట్కి నేను పోతాను సార్ తప్పని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి ఒక నేర్చుకున్నాను. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే ధైర్యం అన్నమాట. మాకు ధైర్యం, వాళ్ళకి ధైర్యం. ఎందుకు అంటే ఇప్పుడు ఎంతో మద్దతు ఎంతో ఉంది, కాస్ అవుతుందా లేదా అనే విషయం చెక్ చేసుకున్నాము. తర్వాత నీళ్ళని కూడా పంపించేసాం. సో అక్కడ ఉంది ఇది 15 రాత్రి 16 రాత్రి జరిగింది. సో అది మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఇది కూడా ఏం చేయాలో చేస్తాం. ఇష్యూ ఉంది కాదు, నేను చెప్పడం లేదు. ఇష్యూ మా దృష్టిలో ఉంది. అవకాశం పడుతుంది నేను తీసుకొని నేను కూడా విజిట్ చేయడానికి మీరు అవకాశం ఇస్తే నేను ప్రోగ్రామ్ చేసుకుంటాను. మీరు ఉన్నారు కాబట్టి నేను చేయట్లేదు. ప్రోగ్రామ్ చేసుకుంటే పరిష్కారం అవుతుంది అనుకుంటే దాన్ని మీకు గర్వలేదు పొలిటికల్గా. ఎందుకంటే ఎమ్మెల్యే ఊరు సార్, వాళ్ళ రిలేటివ్స్ రియల్ రిలేటివ్స్ ఉన్నారు అక్కడ. వారి ప్రయత్నం వాళ్ళు చేస్తారులేండి. ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి నేను చేస్తాను. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సింగోటం గ్రామానికి చెందిన రామన్న 3 లక్షల రూపాయల సొంత నిధులతో ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ బస్టాండ్లో ప్రయాణికులకు, కార్మికులకు తాగునీటి కొరత ఉందని, ఈ సమస్యపై స్పందించి అడిగిన వెంటనే వాటర్ ప్లాంట్ మంజూరు చేసినందుకు రామన్నకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కరోనా అయిపోగానే స్టార్ట్ చేస్తాము. అలాగే మీరందరూ కూడా ఇప్పుడు నన్ను నమ్ముతారు కాబట్టి నేను ఒక విషయం చెప్తాను. బ్లడ్ క్యాంప్ కరోనా అయిపోయిన తర్వాత బ్లడ్ క్యాంప్కి బ్లడ్ ఇవ్వడానికి కొంతమంది చాలా వెనకడుగు వేస్తున్నారు. బ్లడ్ ఇవ్వడానికి ఎందుకు నేను ఎందుకు ఇస్తా బ్లడ్ అని చెప్పేసి. కానీ ఆ బ్లడ్ క్యాంప్ కూడా 100% కూడా మేము నెక్స్ట్ పెడతాము. బ్లడ్ క్యాంప్ కంపల్సరీ కూడా అందరూ వచ్చి బ్లడ్ ఇవ్వాలి. బ్లడ్ ఎందుకు ఇవ్వాలంటే రేపు మన ఫ్యామిలీలో ఎవరికైనా ఎమర్జెన్సీగా ఏదో అవసరం వచ్చి బ్లడ్ అవసరం వచ్చింది, అనుకోకుండా యాక్సిడెంట్ ఏదో అయింది, బ్లడ్ అవసరం వచ్చింది, ఎమర్జెన్సీలో బ్లడ్ కావాలి. ఇప్పుడు మన దగ్గర బ్లడ్ లేదు. ఇప్పుడు మనం బ్లడ్ ఇచ్చుకుంటే ఏమవుతుందంటే అది స్టోరేజ్ చేసి పెడతారు. అవసరం వచ్చినప్పుడు కంపల్సరీ మనకు అవసరం వస్తుంది. ఆ రోజు ఒక ప్రాణం కోల్పోకుండా మనం కాపాడినట్టుంటాం. ఇక చట్టాన్ని అతిక్రమించి సామూహికంగా గణపతి ఉత్సవాలు జరిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి ఎస్ఐ బానోతు వెంకన్న హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఇళ్లలోనే పూజలు చేసుకోవాలని సూచించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు మోహరం ఊరేగింపులకు అనుమతి లేదని అన్నారు. ప్రభుత్వ సూచనలు ప్రజలందరూ పాటించి కరోనాను నియంత్రణకు సహకరించాలని కోరారు. దంతాలపల్లి మండల ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. కరోనా వ్యాధి ఉద్రిక్త నేపథ్యంలో ప్రజల ఆరోగ్య దృష్ట్యా గణేష్ ఉత్సవ కార్యక్రమాలను మండపాలను ఎక్కడ కూడా ఏర్పాటు చేసుకోకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు పెట్టుకొని ఒక ఫీటు కానీ 2 ఫీట్ల ఎత్తున్న వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి ఎవరి ఇళ్లలో వాళ్ళు పూజించుకోవాలి. అలాగే ముస్లిం సోదరులు మొహరం పండుగను కూడా గుంపులుగా చేరి కరోనాను అంటిపెట్టుకొని మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా ఎక్కడ గుమిగూడి అందరూ ఒకే చోట గుమిగూడి ఎటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా అందరూ కూడా సంతోషంగా ఎవరికి వారి ఇంట్లోనే జరుపుకోవాలని, కరోనా వ్యాధి నియంత్రించడంలో తమ వంతు బాధ్యతగా పోలీసులను సహకరించాలి. ఈ నిబంధనలను అతిక్రమిస్తే సంబంధిత వ్యక్తులపై అంటువ్యాధుల చట్టం క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని మా పోలీసుల యొక్క హెచ్చరికగా భావించి దయచేసి అందరూ కూడా పోలీసులను సహకరించాలని కోరుతూ మీ దంతాలపల్లి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెప్టెంబర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్ లో రాష్ట్రంలో మొదటి స్థానంలో కరీంనగర్. నగర్ మేయర్, కమిషనర్లకు అభినందనలు తెలిపిన మంత్రి గంగుల. కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి, పరిశీలించిన చిత్తూరు డీఎస్పీ ఈశ్వర్ రెడ్డి. వరంగల్లో సీడ్ గణపతి విగ్రహాల పంపిణీ, విత్తన గణపతిని పూజించాలని కోరిన దాస్యం వినయ్ భాస్కర్. చిత్తూరు కలెక్టరేట్ ఎదురుగా ఏఐటీసీ నాయకులు ధర్నా, గ్రీన్ అంబాసిడర్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.